ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో మనకి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎగ్జామ్ రాశారో డిఎస్సి మొత్తానికి ఫైనల్ కి రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తానికి ఫైనల్ కి రిలీజ్ చేస్తూ విద్యాశాఖ ఒక కీలకమైనటువంటి అప్డేట్ తీసుకురావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు ఒక కానుక లాంటి వార్త అని చెప్పొచ్చు. ఓకే, అయితే మొత్తానికి ఫైనల్ కి ఎలా చెక్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అండ్ మొత్తానికి టీచర్ ఉద్యోగాల లక్ష్యంగా మీ పేరు అందులో ఉంటే అండ్ రిజల్ట్స్ కూడా మనకి 2-3 రోజుల్లోనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడానికి విద్యాశాఖ రెడీగా ఉంది. దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా అండ్ వెల్ఫుల్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో దీనికి సంబంధించి ఆలోచన చేయడం మొత్తం డిఎస్సి ఫైనల్ కి పీడిఎఫ్ అండ్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సెపరేట్ పీడిఎఫ్స్ ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రాస్తున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ లో 11,063 ఉద్యోగాల్లో ఇందులో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ టీచర్స్, తర్వాత స్పెషల్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ తో పాటు భాషా పండితులు కావచ్చు, బీపీఎడ్ బిఎడ్ కావచ్చు అండ్ ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం తదితర స్కూళ్లలో భర్తీ చేయడానికి ఫైనల్ డిఎస్సి అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది పెద్ద డిఎస్సి ఇదే అని చెప్పొచ్చు. పైగా సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం, దాంట్లో చాలా మందికి క్వశ్చన్స్ కూడా గుర్తుండకుండా ప్రభుత్వం దాన్ని అభ్యర్థుల వారిగా అప్లోడ్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పి దీనిలో నెగటివ్ మార్క్స్ కూడా ఇచ్చారు. సో చాలా మంది ప్రిలిమినరీ కి చూసినా ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ కి చూస్తే దాదాపుగా మనకు ఫైనల్ రిజల్ట్ చూసినట్టుగానే ఉంటుంది. కాబట్టి వన్స్ దీనిపైన కూడా అబ్జెక్షన్ మరి ఉండదు. కాబట్టి ఇది ఫైనల్ కి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు అండ్ ఎన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్స్ ఎలా డిసైడ్ చేస్తారు మీరు కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఇప్పటికే కట్ ఆఫ్ లిస్ట్ అంతా కూడా అండ్ సెలక్షన్ మెరిట్ జాబితాను కూడా ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మరి మీ జిల్లాల వారిగా జాబితా ఎక్కడ ఉంది, ఎలా చెక్ చేసుకోవాలి, ఆ పీడిఎఫ్ మొత్తం లిస్ట్ అండ్ జిల్లాల వారిగా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని అండ్ అలాగే భాషా పండితులు ఎన్ని కావచ్చు, మొత్తానికి దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా వెల్ అండ్ క్లియర్ కట్ వీడియో కింద మాత్రం లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై